ఈ రష్యాకి ఎగెనిస్ట్‌గా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి నాటో దేశాలైన ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఈ పోలాండ్ లాంటి దేశాలు జెలెన్స్కీకి నిధులు ఇవ్వడం, ఆయుధాలు ఇవ్వడం చేస్తూనే ఉన్నాయి. కాబట్టి యుద్ధం ఆగాలంటే అవి ఒప్పుకునే పరిస్థితి ఇక్కడ లేదు. జెలెన్స్కీనే సపోర్ట్ చేస్తున్నాయి. అందుకని ఏం చేస్తారు, రీసెంట్‌గా పుతిన్ ఒక స్ట్రాటజీ మార్చేశారు. అది యుద్ధ వ్యూహంలా అని చెప్పొచ్చు. అదేంటి, ఇక మీరు సపోర్ట్ చేస్తారు కాబట్టి మీరు సపోర్ట్ చేస్తున్న నాటో దేశాలను నేను అటాక్ చేస్తున్నాను అనుకుంటే ఆయన ఏం చేశాడు, ఇటు పోలాండ్, అటు ఎస్తోనియా, లాత్వియా, లిథునియా, బాల్టిక్ నేషన్స్ అంటారు, తర్వాత నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, స్కాండినేవియన్ నేషన్స్, వీటి యొక్క ఎయిర్ స్పేస్ ఆయన ఉల్లంఘించేస్తున్నాడు. ఏ విధంగా, డ్రోన్లు, తర్వాత ఈ సుఖోయ్ 30 ఫైటర్స్ లాంటివి పంపించడం, ఎయిర్ స్పేస్ని ఉల్లంఘించేస్తున్నాడు. ఇప్పుడు నాటో దేశాలు రష్యా యొక్క ఈ డ్రోన్ని, షిప్పుల్ని, అదేవిధంగా ఎయిర్ క్రాఫ్ట్ ఫైటర్స్ని కూల్చేస్తే వెంటనే నాటోతో రష్యా యుద్ధం వస్తుంది. కానీ అవి ఏం చేస్తున్నాయి, పోలాండ్ ఇవి కేవలం ఈ పంపించే డ్రోన్లను అడ్డుకుంటున్నాయి తప్ప ఇటు రష్యా మీద అటాక్ చేయడం లేదు. ఎందుకంటే రష్యా మీద అవి అటాక్ చేయడం మొదలుపెట్టిన మరుక్షణం అది మూడవ ప్రపంచ యుద్ధం. ఇప్పుడు నాటో దేశాల్లో ఆర్టికల్ 5 ప్రకారం ఒక దేశం మీద అటాక్ చేస్తే అవి వచ్చేయాలండి. కానీ నాటో దేశాలు యుద్ధానికి పాల్పడడం లేదు. అంటే ఏంటి, రష్యా వాటిని ప్రొవోక్ చేస్తుంది, రెచ్చగొడుతుంది. యుద్ధానికి రాగలగరా, మీరు రండి రావాలితే, కానీ మీరు ఉక్రెయిన్కి సహాయం చేస్తున్నారు, ఉక్రెయిన్కి సహాయం చేస్తే నేను ఒప్పుకోను, మీ మీద కూడా దాడికి నేను వస్తాను అంటూ రష్యా ఏం చేస్తుంది, ఇక్కడ తన ఒరిష్నిక్, తర్వాత సాతాన్, జార్ బాంబులు కలిగిన సాతాన్ మిస్సైల్స్, ఏది ఎస్ఆర్ అనే మిస్సైల్స్ని అది అటాక్ పెట్టుకుంది. డెడ్లీ హ్యాండ్ని అలర్ట్ చేసింది. బొలిగరాడో అనే అతి భయంకరమైన అణుక్షిపణిని అది రెడీ పెట్టింది. ఏది, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, ఒకటో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లతో పాటు ఈ న్యూక్లియర్ సబ్మెరైన్స్ అన్నిటినీ బ్యారెంట్ సీ నుంచి, ఉత్తర నుంచి ఈ జులై స్టార్మ్ అంటూ ఒక ఆపరేషన్ చేసింది ప్రపంచవ్యాప్తంగా, గుర్తుపెట్టుకోవాలి.